నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 12వ తారీఖు జూన్ నెల 2025వ సంవత్సరం గురువారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు మృగశీర్ష కార్తె. రేపు జ్యేష్ఠమాస బహుళపక్ష పాడ్యమి తిథి మధ్యాహ్నం 2:27 వరకు, తదుపరి బహుళపక్ష విద్యా తిథి. మూలా నక్షత్రం రాత్రి 9:57 వరకు, తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. శుభం యోగం మధ్యాహ్నం 2:05 వరకు, తదుపరి శుక్లయుగం. కౌలవకరణం మధ్యాహ్నం 2:27 వరకు, తదుపరి తైతుల కరణం రాత్రి 2:56 వరకు ఉంటాయి. సూర్యుడు వృషభ రాశి మృగశీర్ష నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు ధనుసు రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 8:14 నుండి 9:57 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:04 నుండి సాయంత్రం 4:48 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:41 సూర్యాస్తమయం సాయంత్రం 6:51. చంద్రోదయం రాత్రి 8 గంటలకు, చంద్రాస్తమయం ఉదయం 6:12. అభిజిత్ ముహూర్తం పగలు 11:50 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:05 నుండి 10:57 వరకు. మరలా మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 4:13 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:55 నుండి 3:33 వరకు. గుళిక కాలం ఉదయం 8:59 నుండి 10:37 వరకు. యమగండం ఉదయం 5:41 నుండి 7:20 వరకు. రేపు ఇష్టి. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం అన్వాధానం, ఇష్టి రెండు ప్రధానమైన పూజలు. వైష్ణవులు అన్వాధానం రోజంతా ఉపవాసం ఉండి ఇష్టి రోజు అంటే రేపు యజ్ఞం చేస్తారు. రేపు సూర్యోదయం నుండి మధ్యాహ్నం 2:27 మధ్య కాలంలో అత్యంత వినాశ విధ్వంసకరమైన జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. అది పాడ్యమి తిథి మూలా నక్షత్ర కలయిక ఉండటం చేత ఈ జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో చేసే ఎటువంటి పనులైనా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో జన్మించే శిశువులకు అనారోగ్య లక్షణాలు ఉంటాయి. కాబట్టి సరైన శాంతి విధానాలు చేయించుకోవటం అవసరం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.